ఓకే సార్. అవకాశం ఇచ్చినటువంటి టీవీ5 యాజమాన్యానికి ధన్యవాదాలండి. నేను మీ మాస్టర్ మైన్స్ మోహన్ని. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద నన్ను ఈ రోజున వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. అదేంటంటే 10th క్లాస్లో పిల్లలు అద్భుతాలు సాధించి మంచి మార్క్స్ పాస్ అవుతున్నారు. బట్ ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది సరైన సక్సెస్ చూడలేకపోతున్నారు. అలానే లైఫ్లో కూడా చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? చాలా సింపుల్ అండి. 10th క్లాస్లో మనకి ఏమేం కోర్సులు చేయొచ్చు అనే ఆప్షన్ లేదు. అందరికీ కామన్ సిలబస్. కానీ ఇంటర్మీడియట్లో ఆప్షన్ ఉంది కదండి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ టేస్ట్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి గ్రూప్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. అలానే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళు వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళ లైఫ్ గురించి, కెరీర్ గురించి డెసిషన్ తీసుకోవాలనే సదుద్దేశంతో చేసిందే ఇంటర్మీడియట్లో గ్రూపుల డివిజన్. 10thలో లేదు ఆ గ్రూప్స్ అనేది. ఇంటర్లో మాత్రమే ఆ గ్రూప్స్ ఉంది. కానీ చాలామంది 10th పాస్ అయిన విద్యార్థులు ఈ గ్రూపుల సెలక్షన్ కానీ చాలామంది 10th క్లాస్ విద్యార్థులు 10th పాస్ అయిన తర్వాత ఈ గ్రూపుల సెలక్షన్ సరిగ్గా జరగట్లేదు. అది ఎంపీసీతో పాటు చదివే ఐఐటి కావచ్చు, బైపీసీతో పాటు చదివే మెడిసిన్ కావచ్చు, ఎంఈసీతో పాటు చదివే సిఏ కోర్సు కూడా కావచ్చు. దాని మీదే ఈ రోజున చర్చ అండి. మీరు కనుక సరైన డెసిషన్ కనుక తీసుకుంటే 10thలో మాత్రమే కాదు, ఈ ఐఐటీలో, మెడిసిన్లో, సిఏలో కూడా సక్సెస్ సాధించవచ్చు. లైఫ్లో కూడా సక్సెస్ సాధించవచ్చు. మరి సరైన డెసిషన్ తీసుకోవాలంటే మీ దగ్గర ఏముండాలి? కొంత సమాచారం ఉండాలి. మీ కెపాసిటీ గురించి మీకు ఒక ప్రాపర్ అసెస్మెంట్ ఉండాలి. మీ స్థాయి ఏంటో మీకు తెలియాలి. మీ టేస్ట్ ఏంటో మీకు తెలియాలి. మీ ఇంట్రెస్ట్ ఏంటో మీకు తెలియాలి. మీ అభిరుచి ఏంటో తెలియాలి. మీ పేరెంట్స్ కూడా వాళ్ళ ఇష్టానికి కాదు, పిల్లల ఇష్టానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఐఐటి జేఈఈ ఎగ్జామినేషన్ రాసే పిల్లలు ఉన్నారు. ఎంపీసీ తర్వాత ఐఐటి మంచి కోర్స్ అండి. చూడండి, మాస్టర్ మైన్స్లో ఐఐటి లేదు, కానీ ఐఐటి మంచి కోర్స్ అనే చెప్తున్నాను. చాలా మంచి కోర్స్ అండి. కానీ సమస్యల్లో ఏంటంటే ఐఐటి ఎగ్జామ్ రాస్తుంది సంవత్సరానికి సుమారుగా 10 లక్షల మంది అండి. సీట్స్ ఎన్ని ఉన్నాయి సార్? 12,000 నుంచి 13,000 మంది. అంటే 100కు ఒకరికే ఛాన్స్ ఉంది. ఎంతమందికి? 100కి ఒకరికే ఛాన్స్ ఉంది. నిజంగానే 100లో ఒకరిగా నుంచునే స్థాయి నీకుందా? నిలబడే స్థాయి ఉందా? ఆల్ ద బెస్ట్. వెళ్ళు, ఐఐటీనే జాయిన్ అవ్వు. లేదు సార్, కనీసం నేను దగ్గరికనే వెళ్ళగలను, తప్పేం లేదు, వెళ్ళి ట్రై చేయి. కానీ ఆ కెపాసిటీ లేనప్పుడు అనవసరంగా ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకొని నీ టైము, డబ్బు 2 వృధా చేసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్. ఇది నీ స్టూడెంట్స్కి చెప్పదలుచుకుంది. తర్వాత మెడిసిన్, బైపీసీ తర్వాత మెడిసిన్ చదివేటువంటి పిల్లలు ఉన్నారు. చాలా మంచి కోర్స్ అండి. సమస్య ఒకటి ఉంది, అది తెలుసుకొని జాయిన్ అవ్వండి. నేను జాయిన్ అవ్వద్దని చెప్పట్లా, తెలుసుకొని జాయిన్ అవ్వండి. మెడిసిన్ జాయిన్ అవ్వాలంటే నీట్లో ర్యాంక్ రావాలి. లాస్ట్ ఇయర్ 2022లో నీట్ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది? 18 లక్షల మంది అండి. 18 lakhs, 1,00,000 సీట్లు కూడా, 1 lakh ఎంబీబీఎస్ సీట్లు కూడా. ఆ కాంపిటీషన్ నువ్వు తట్టుకోగలవా? దాన్ని ఓవర్కమ్ చేయగలవా? సాధించగలవా? ఆల్ ద బెస్ట్. నేను సాధించగలనంటే వెళ్ళు, ఆ కోర్స్కి వెళ్ళు. నీకు ఆ కెపాసిటీ లేనప్పుడు అలాంటి కోర్సులు తీసుకున్న తర్వాత ఏమవుతుందో చెప్తాను. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఈ ఎగ్జామ్స్ రాస్తారు, ఐఐటీనో లేదా నీటో రాసేస్తారు. ర్యాంక్ రాదు, సరైన ర్యాంక్ రాదు, సీట్ రాదు. ఆ తర్వాత జాయిన్ అయిన కాలేజీని తిట్టుకోవటం, లేకపోతే లక్షలు ఫీజులు కట్టామని పేరెంట్స్ బాధపడటం లేదా తిట్టుకోవటం, నువ్వు డీలా పట్టడం, అంటే స్టూడెంట్ కూడా డిసప్పాయింట్ అవటం. ఇవన్నీ ఎందుకు? నీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, నీకున్న కెపాసిటీ ఏంటి, ఈ రెండు బేస్ చేసుకొని సరైన గ్రూపుకి సరైన కోర్సుని సెలెక్ట్ చేసుకో అంటున్నాను. ఇక నెక్స్ట్ వన్, మూడవది అదేంటంటే ఎంఈసీతో పాటు సిఏ కోర్స్. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఐఐటీలో లాగా లేదా మెడిసిన్లో లాగా ఇక్కడ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు. ఇది ఐఐటీ కంటే, మెడిసిన్ కంటే ఈజీ. ఇది బీటెక్, బీకామ్ కంటే కష్టం. మీరు అంచనా వేసుకోవటం కోసం చెప్తున్నా. దీని కెపాసిటీ ఎలా ఉంటుంది, ఇది ఎంత టఫ్గా ఉంటుందో మీకు తెలియటం కోసం మీకు కంపారిజన్ చేసి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్, మీరు చూడండి, ప్రతి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు కనిపిస్తుంది ఏంటంటే రెసెషన్, మాంద్యం వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఎక్కడైనా ఏ న్యూస్ ఛానల్ అయినా సరే రెసెషన్ వల్ల చార్టర్డ్ అకౌంటెంట్ని తీసేశారని ఎక్కడ న్యూస్ చూసారా మీరు? రెసెషన్ ప్రూఫ్ కెరియర్ సిఏ, సిఎంఏలతోనే సాధ్యం. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఈ మధ్య కొత్త ట్రెండ్ కనిపిస్తుందండి. అదేంటంటే 10th అయిపోయిన పిల్లల్లో కొంతమంది మాకు ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు, సిఏ కూడా వద్దు అంటున్నారు. మరేం కావాలి సార్? మీ 10th అయిపోగానే ఇంటర్లో గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇంటర్ ఫినిష్ చేయగానే, కంప్లీట్ చేయగానే లా కోర్సెస్కి వెళ్ళిపోతాం, సివిల్ సర్వీసెస్కి వెళ్తాం, లేదా మేనేజ్మెంట్ కోర్సెస్, బీబీఏ లాంటి కోర్సెస్కి వెళ్తాం అంటున్నారు. మంచిదే. అలాంటి వాళ్ళ కోసమే 2020లో మాస్టర్ మైన్స్లో ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనేటువంటి ఒక వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనే కోర్స్ స్టార్ట్ చేసాం. ఇది చదువు తక్కువ, యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఇది ఎంఈసీతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం, సిఈసీతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని అంటారు. ఇండస్ట్రియల్ ట్రిప్స్ ఉంటాయి, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి, కాంపిటీషన్స్ ఉంటాయి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి, దీంతోపాటు రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ మిళితమే, ఇవన్నీ మిక్స్ చేసిందే ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో. అండ్ చివరగా
చాలామంది పేరెంట్స్ అడిగేటువంటి ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ సీఏ జాయిన్ అవ్వాలి అంటే 10th అయిపోగానే జాయిన్ అవ్వాలా, ఇంటర్ అయిపోగానే జాయిన్ అవ్వాలా? తెలియక అడుగుతున్నటువంటి ప్రశ్న. మాకంటే మా ముందు సీనియర్స్ సీఏ జాయిన్ అవ్వాలంటే డిగ్రీ అయిపోతేనే సీఏ ఎలిజిబిలిటీ అండి. మా నుంచి అంటే మా జనరేషన్ నుంచి అవకాశం వచ్చిందంటే అదృష్టం. ఇంటర్ పాస్ అయితే సీఏ. పిల్లలు మీరు ఇంకా అదృష్టవంతులు రా. ఇప్పుడు 10th పాస్ అయితే సీఏ జాయిన్ అయిపోవచ్చు. 10th ఎలిజిబిలిటీ. సో 10th అయిపోగానే ఎంఈసీ తీసుకొని సీఏ చేయటం చాలా తెలివైన డెసిషన్. నేను ఎంపీసీ బైపీసీ వద్దని చెప్పట్లేదు. ఒకవేళ మీకు సీఏ అనేది మీ ఆబ్జెక్టివ్ అయితే 10th అయిపోగానే సీఏ జాయిన్ అవ్వండి. ఎంఈసీ పునాది. ఎలా అయితే 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ప్రిపేర్ అవుతున్నారో అలానే సీఏకి పునాది ఎంఈసీ. ఎంఈసీ తీసుకొని సీఏ జాయిన్ అవ్వండి. ఇది తెలియక ఇప్పటికి కూడా 10,000 మంది సీఏ జాయిన్ అయితే కనీసం 4,000 మంది అండి, కనీసం 40% మంది ఎంపీసీ బైపీసీ పిల్లలే ఉంటున్నారు. అదేం నేరం కాదు, తప్పు కాదు. కానీ తెలివైన నిర్ణయం ఏంటంటే 10th అయిపోగానే సీఏ కోర్స్ జాయిన్ అవ్వటం, అది కూడా ఎంఈసీ ద్వారా. థ్యాంక్స్ అండి.